డాక్టర్ వాట్ హ్యాపెండ్ జాను? అనుకి కళ్ళు తిరుగుతున్నాయంట డాక్టర్. ఏమైంది జాను? కళ్ళు బాగా తిరుగుతున్నాయి సార్. అంతా అయోమయంగా ఉంది. ఈ మధ్య కాలంలో రోజు ఈ టైంకి ఇలానే జరుగుతుంది సార్. జాను లోపల పడుకోబెట్టు. జాను హాఫ్ అన్ అవర్ వరకు లోపలికి ఎవరికి రానియొద్దు. వెళ్ళు. ఏమున్నావే? అబ్బబ్బా ఏమున్నావే? నీ పర్సనాలిటీ చూస్తే ఎప్పటికైనా దిమ్మ తిరిగిపోతుంది. మీ డీలర్స్ వచ్చారు. 10 నిమిషాలు వెయిట్ చేయమను. అర్జెంట్ అట. పదా. హాయ్ గోవింద్. హలో డాక్టర్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది బిజినెస్? మీ దయ వల్ల బిజినెస్ అంతా బాగుంది డాక్టర్. ఏంటి సడన్ గా? స్టాక్ వచ్చిందని తెలిసింది. అవును, బ్యాంకాక్ నుండి నిన్ననే వచ్చింది. స్టాక్ సాలిడ్గా ఉంది. మీ దగ్గర తీసుకునే మాల్కి ఎలాంటి తిరుగుండదు డాక్టర్. మరి డబ్బులు తెచ్చావా? అమ్మో ఎంత డబ్బో. మాల్ తీసుకోండి. ఓకే బాయ్. అమ్మో ఎంత డబ్బో. ఈ ఆనందరావు అంటే ఏమనుకుంటున్నావు? ప్రజల దృష్టిలో ఇది హాస్పిటల్ మాత్రమే. ఇక్కడ నడిచేదంటే డ్రగ్స్ బిజినెస్. ఈ సిటీలో ఏ పబ్బుకైనా రేవ్ పార్టీకైనా డ్రగ్స్ కావాలంటే మన దగ్గరికి రావాల్సింది. త్వరలోనే ఈ డ్రగ్స్ మాఫియా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేస్తాం. అరే మామా, ఏమైందిరా? మామా డాక్టర్ గారు చూసామరా మేము. ఏ డాక్టర్ గారిని? ఆనందరావు గారిదిరా. ఆనందరావు గారిది ఏం చూశారు? మామా ఆనందరావు గారు ఇంకో యాంగిల్ ఏదో ఉంది మామా. సంథింగ్ ఈజ్ రాంగ్. అవునరా, ఆ రోజు నువ్వు కొట్టిన డ్రగ్స్ వచ్చి హాస్పిటల్కి వచ్చారా? ఆనందరావు గారు ఏదో సీక్రెట్ గా మాట్లాడి పంపించేశారు. అయితే ఆనందరావు గారికి వాళ్ళకి ఏంటి సంబంధం? అదే అర్థం కావట్లేదు మామా. డోంట్ వరీ, దొంగ దొరికి తీరుతాడు. డాక్టర్ గారు అను కళ్ళు తిరిగి పడిపోయింది. ఎక్కడ? వార్డెన్ లో ఉంది. పద వెళ్దాం. నేనేంటి ఇక్కడున్నాను? నయాగర్ ఫాల్స్ లో జారిపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావులే. అబ్బా ఏమైంది చెప్పండి. లంచ్ టైంలో కళ్ళు తిరిగి పడిపోయావు. ఓ యా, గుర్తొచ్చింది. అమ్మయ్యా, బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది అనమాట. మూస్తావా? ఏమైందను? మార్నింగ్ బానే ఉన్నావుగా. అందరికి పని చేస్తుంటే తన దగ్గర ఏముంటది? ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. రెస్ట్ లేకుండా పని చేస్తుంటే తనకి నీరసం వచ్చి పడిపోయింది. హే అదేం కాదు, ఫుడ్ ఆకలి ఇష్యూనే కాదు. నాకు తెలియకుండానే కళ్ళు తిరిగినట్టు అయింది. తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోయాను. ఈ మధ్య కాలంలో కళ్ళు తిరిగి పడిపోతున్న పేషెంట్ ఎక్కువ అయిపోతున్నారు మన హాస్పిటల్లో. సంథింగ్ ఈజ్ రాంగ్. డ్రగ్స్ కేసులు ఉంటాయి జనరల్ గా. అంటే ఇందాకల వాళ్ళు రే సీను శివ,
ఆనందరావు మీద ఒక కన్నేసి ఉంచండ్రా. ఒక కన్నేసి ఉంచితే దొరికే టైప్ కాదురా వాడు, చాలా కన్నింగ్ గాడు. వాడి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి మనం.